శ్రీమన్మహాభారతాన్ని ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలని, వినాలని అనిపిస్తుంది. ఎందుకంటే అదొక ధర్మ, జ్ఞాన భాండాగారం. భారతం అనగానే మొదటగా మనస్కు స్ఫురించేది భీష్మపితామహుడు, విష్ణు సహస్రనామాలు. ఆయన కురువంశ పితామహుడు, తాతగారు. హస్తినాపురం కురువంశ జన్మభూమి. దుష్యంతుని పుత్రుడైన భరతుడు పాలించిన భూమి ఈ భరతభూమి. భరతుని కొడుకు సహోత్రుడు. అతని కొడుకు హస్తి. ఆ హస్తి చేత నిర్మిమైనదే హస్తినాపురం. హస్తి కొడుకు వికుందుడు. వికుందుడి కొడుకు అజమీనుడు. అజమీనుడి కొడుకు సంవనుడికి సూర్యపుత్రిక తపతికి పుట్టినవాడే కురు. అకురు రాజు పేరే పరంపరగా కురువంశానికి వచ్చింది. కురురాజు తరువాత ప్రదీపుడు ప్రముఖుడు, రాజైన ఋషి వంటివాడు, రాజఋషి. ఒకనాడు ఆయన గంగాతీరంలో తపస్సు చేసుకుంటున్నాడు. మహా తేజశ్శాలి అయిన ఒక స్త్రీ గంగానదిలో నుండి వచ్చి ప్రదీపుని ఒడిలో కూర్చుని ఆయన భుజం మీద చేయి వేసింది. ఆయన హఠాత్తుగా కళ్ళు తెరచి ఆశ్చర్యంలో ఆమెను ఎవరు నీవని అడిగాడు. ఆమె చాలా మురిపెంగా రాజా, నేను నీమీది ప్రేమతో నిన్ను కోరివచ్చాను. నా పేరు గంగ అన్నది. ప్రదీపుడు చిరునవ్వు నవ్వాడు. చూడమ్మా, నీవు నా కుడి తొడమీద కూర్చున్నావు. కుడి తొడ పుత్రికాస్థానం. అలా కుడి తొడమీద కూర్చుని నన్ను కోరడం ధర్మ పద్ధతి కాదు కాని, నీ కోరికననుసరించి నాకు కోడలివి అవుతావు, అప్పుడు నాకు కూతురు సమానమవుతావు అన్నాడు. అప్పుడు గంగ కూడా పకాపకా నవ్వి రాజా, ఆ మాటని నోట అనిపించడానికే ముందు చూపు తోనే వచ్చాను అన్నది. కాని రాజా, నాదోక నియమం విను. నన్ను నీ కొడుకు వివాహం చేసుకున్న తరువాత నేను ఏం చేసినా నీవు ఒక్క మాటకూడా మాట్లాడరాదు అన్నది. ప్రదీప మహారాజు సరే అన్నాడు. ఏకపత్నివ్రతుడైన ప్రదీపునికి మనస్సు అతి ప్రశాంత సమయంలో ఉండగా ఒక పుత్రుడు జన్మించాడు. శిశువుకి అర్థవంతమైన సంతనుడు అని పేరు పెట్టారు. అలా కొంతకాలం గడిచింది. ఆ సంతనుడు దేవతలకు కూడా సహాయం చేయగలిగిన అమిత శక్తివంతుడు. కురు పితామహుని పుట్టుకకు సంతనుని పుట్టుకకు పూర్వజన్మ సంబంధాలున్నాయని మనకు మహాభారతం చెబుతోంది. మహాభిషుడు అనే ఒక చక్రవర్తి ఉండేవాడు. మహాశక్తి సంపన్నుడాయన. తపశ్శక్తితో ఇంద్రలోకంలో ఉండగా దేవతలు బ్రహ్మలోకానికి వెళ్తూ ఆయనను కూడా రమ్మన్నారు. అప్పుడే గంగాదేవి కూడా దివ్యకాంత రూపంలో అక్కడికి వచ్చింది. అక్కడ గాలి కొంచెం గట్టిగా వీచి గంగాదేవి దుకులం పలుచని వస్త్రం కాంచెం తొలగింది. అందరూ తలలు వంచుకున్నారు. కాని మహాభిషుడు తలదించుకోలేదు. అందుకు ఫలితంగా బ్రహ్మదేవుడు మహాభిషుని భూలోకంలో పుట్టి అక్కడే ఉండిపొమ్మని అన్నాడు. ఆ మహాభిషుడే ఈ సంతనుడు. దేవతలలో అష్టవసువులు 8 మంది. వారిలో ద్యువు అనే వసువు భార్య వశిష్ఠమహర్షి వద్ద ఉన్న కామధేనువు పాలు కావాలని భర్తను ఎలాగైనా తెచ్చిపెట్టమని కోరింది. భార్య కోరిక తీర్చాలనే ఉత్సాహంతో వసువులందరినీ వెంటపెట్టుకుని వెళ్లి కామధేనువును అపహరించాడు ద్యువు. అపహరించడం మానవ నైజం కనుక మీరు మానవ భూ లోకంలో పుట్టమని శపించాడు మహర్షి. మానవులుగా పుట్టాలంటే తల్లిగర్భంలో యాతన అనుభవించాలి. ఎప్పుడు మళ్లీ ఉత్తమ గతి కలుగుతుందో తెలియదు. అందుకని మంచి మాతృమూర్తి కోసం వసువులు వెదికారు. అప్పుడు గంగమ్మ కనిపించింది. అప్పటికి ఆమె తాను ఏమి చేసినా కాదనకూడదు అనే షరతుమీద సంతనుని పెళ్లాడింది. వసువులు గంగాదేవిని తల్లి, మమ్ములను నీ గర్భంలో ధరించు, మేము భూమిమీద ఎక్కువ కాలముండలేము. మేము పుట్టగానే మళ్లీ మాలోకానికి గంగాజ్వలం ద్వారా పంపించు తల్లి అని వేడుకున్నారు. అప్పుడు గంగమ్మ, వసువులారా, మీకోసం నేను 8 సార్లు గర్భం ధరిస్తే నాకు ఒక్క కొడుకు కూడా మిగలడా అన్నది. అప్పుడు ద్యువు నీ కొడుకుగా ఉండిపోతాడు. మేము 7గురం మా తేజస్సులో 8వ భాగం ఈ ద్యువులో ఉంచుతామన్నారు. గంగమ్మ ఒప్పుకున్నది. పుట్టగానే 7గురు వసువులను గంగలో వదిలివేసింది. 8వ వాడిని వద్దని వారించాడు సంతనుడు. వెంటనే మన నిర్ణయం ప్రకారం నేను నిన్ను విడిచి వెళ్ళిపోతానన్నది. మహారాజా, నేను వెళ్తూ నీకొక నిజాన్ని చెప్పి వెళ్తాను. నేను గంగపాలు చేసిన 7గురు వసువులు నాపకారణాన భూమిమీద పుట్టారు. వారి తేజస్సును నీ తపహశక్తి తప్పమరేదీ భరించలేదు. అందుకే మానవకాంతగా నిన్ను పెళ్లాడాను. ఈ 8వ వసువు మన కొడుకు. వీడిని మహనీయుడిగా తీర్చిదిద్ది తిరిగా నీకు అప్పగస్తానని తీసుకుని వెళ్ళిపోయింది. అతని పేరు దేవవ్రతుడు. ఆ పిల్లవాడికి వశిష్ఠుడు పరశురాముల వద్ద శస్త్రాస్త్ర సమగ్ర విద్యలను
బృహస్పతి శుక్రాచార్యుల వద్ద సమస్త ధర్మనీతి శాస్త్రాలను బోధింపచేసి సర్వవిద్యాశ్రేష్ఠుడిగా పెంచింది. ఒకనాడు సంతన మహారాజు గంగాతీరాన విహరిస్తూ ఉండగా తేజశ్శాలి, మహాప్రజ్ఞశాలి, మహాయోధ లక్షణాలు కలిగిన దేవవ్రతుని చూచి ఆశ్చర్యపోయాడు. అప్పుడు గంగాదేవి ప్రత్యక్షమై మహారాజా, మన పుత్రుడు దేవవ్రతుడని అప్పగించి అంతర్ధానం అయింది. ఆజన్మ శుద్ధమైన దైవశక్తి మహర్షులు, దేవగురువుల శస్త్రాస్త్ర సంపదతో ఎదురులేని మహావీరుడైనాడు దేవవ్రతుడు. సంతనుడు కొడుకుకి యోవరాజ్యాభిషేకం చేశాడు. ఆ రోజులలో రాజులకు ఏకపత్నీ వ్రతం లేదు. సంతనుడు గంగాతీరాన దాసరాజు పెంపుడు కూతురు సత్యవతిని వివాహమాడాలని భావించాడు. కాని దాసర్యులు అంగీకరించలేదు. రాజా, నీకు జ్యేష్ఠుడైన మహావీరుడైన యువకుడు కొడుకు దేవీవ్రతుడున్నాడు. అతనికే నీరాజ్యాధికారం వారసత్వం కూడా ఉత్తమ కులసంజాత అయిన నా పెంపుడు కూతురు సంతానానికే రాజ్యాధికారం అభిస్తేనే నేను అంగీకరాస్తానన్నాడు. అందుకు సంతనుడు ఒప్పకోలేదు. కాని దేవీవ్రతుడు తాను ఎప్పటికీ బ్రహ్మచారిగానే ఉంటానని వివాహం చేసుకోను, కనుక వారసత్వ రాజ్యసింహాసనం కోరే వారుండరని, జీవితమంతా కురువంశ రక్షకుడిగా హస్తినాపుర ప్రతిష్ఠ ధ్యేయంగా మనుగడ సాగస్తూ జీవితాంతం ఉండగలనని సకల దేవతల పంచభూతాల సాక్షిగా భీషణ ప్రతిజ్ఞ చేశాడు. అప్పటినుండి గాంగేయుడు దేవవ్రతుడు భీష్ముడుగా సార్థక నామధేయుడైనాడు. తండ్రి సంతన మహారాజు స్వచ్ఛంద మరణాన్ని తానుగా కోరుకుంటేనే మరణం వరంగా ప్రసాదించాడు. ఆ భీష్ముడినే యుగాలు గడిచినా కురుపితామహుడిగా లోకం కీర్తిస్తున్నది. లోకాలకు విష్ణు సహస్రనామాలను, తిరుగులేని రాజనీతి ధర్మాలను, కాలనియమం లేని ధర్మసూక్ష్మాలను శాశ్వతం చేసిన మహామహితాత్ముడు. తన తప్పిదాలకు తానే అంపశయ్యను శిక్షగా విధించుకున్న జాని. అందుకే ఇప్పటికీ ఆమాట తప్పని వ్యక్తిని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు అంటాం. ఎవరినైనా స్వార్థమెరుగని మనిషిగా చెప్పాలంటే నిస్వార్థగుణంలో భీష్మాచార్యుడండి. కురువంశానికి భీష్మాచార్యుడిలా పాటు బడ్డాడు అంటారు. దేవతలైనా సరే, మానవ, పశు, పక్షి, క్రిమికీటక రూపాలైనా సరే చేసిన కర్మ కారణంగానే జన్మలు పొందవలసి ఉంటుందనే విషయం గ్రహించమని, అటువంటి మహాత్ముల జ్ఞాన శీల సంపదలను ఆదర్శంగా జీవించాలనే విషయం విస్మరించకుండా మన కర్తవ్యాలను, జీవితపు విలువలను చక్కదిద్దుకోమని తెలుసుకోమని మహనీయుల చరిత్రలు చెబుతాయి. అటువంటి పుణ్యపురుషులని స్మరించడం, భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామాలను పారాయణ చేయడం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మకు ప్రీతిపాత్రులమవుదాం. అత్యున్నత భారతీయ సంస్కారాలను ముందు తరాలకు చాటి చెప్పుదాం. మానవీయ మనుష్యులుగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం ప్రారంభిద్దాం. భీష్మ ఏకాదశి పుణ్య శుభవేళ.